వారి సందేహం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శేఖర్ రాస్తున్నారు, నవగ్రహాలకు అపసవ్య దిశలో చాలా మంది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, అలా చెయ్యొచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇందులో వారి వారి ప్రాంతీయ ఆచారం, దేశీయ ఆచారం, కొందరు వారి వారి ఆలోచనతో అసలు దాని పేరు ప్రదక్షిణ అంటే అపసవ్యం ఎలా అవుతుంది? శబ్దానికి అర్థం ఏమిటి? ప్రదక్షిణం అంటే కుడి నుంచి తిరగాలి. దక్షిణం అంటే కుడి, దక్షిణ అంటే కుడి, వామ అంటే ఎడమ. ప్రదక్షిణ ఎటు తిరగాలి? దక్షిణం. అవసరం ఎట్లయితుంది మరి? ఎలా చెప్పుకుంటాం? పేరులోనే లేదే. మనం చెప్పే పేరుకే అర్థం ఉంటుంది. మరొకటి, నవగ్రహాలు అనగానే ఏవో అమంగళాలు, అశుచి, వాటికి విపరీతంగానే చేయాలి. ఎవరు చెప్పారు నీకు? అయితే వాటిలోని కొన్ని శక్తుల ప్రభావం వల్ల మన మనస్సు కలుషితం కాకుండా ఉండటానికి మనం నవగ్రహాలను దర్శించి వస్తే రాగానే కాళ్ళు కడుక్కోవాలి, శిరస్సున నీళ్లు చల్లుకోవాలి, ఓపుకుంటే స్నానం చేయాలి, ఆచమనం చేయాలి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ మరి అన్ని దేవాలపై మనం స్నానం చేయం కదా, వచ్చి కాళ్ళు కడుక్కుంటామా? ఇక్కడ కడుక్కోవాలి కదా. ప్రదక్షిణ కూడా అపసవ్యం చేయాలి. ఇలా భావనలు పెంచుకున్నారు. ప్రదక్షిణ అంటేనే సవ్యంగా చేసేది. సవ్యం అంటే ఎడమే, కుడి కాదు కదా. అంటే ఏమిటి? మనం కుడి నుంచి తిరిగినప్పుడు కుడి నుంచి ఎడమకు వస్తాం, దాన్ని సవ్యం అంటారు. కుడి నుంచి ఎడమకు రావాలి. అపసవ్యం అంటే ఎడమ నుంచి కుడికి రావాలి. ఇప్పుడు ఏమైంది? ఏది ప్రదక్షిణ? మనము చేస్తున్న పనిని కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. చాలామంది ఇందులో కన్ఫ్యూజ్ అవుతారు. ఏది కుడి, ఏది ఎడమ, ఎక్కడి నుంచి ఎటుపోతున్నాం, అసలు తిరగటంలోని పరమోద్దేశం ఏమిటి? ఇవన్నీ తెలియాలి కదా. మన శరీరాన్ని, మన మనస్సును, మన వాక్కును, మన బుద్ధిని, మన ఆలోచనలను, మన సంకల్పాన్ని పరమాత్మకు అర్పించుట. అందుకే 3 సార్లు చేయమన్నారు మనోవాక్కాయములు, 5 సార్లు చేయండి అన్నారు పంచ జ్ఞానేంద్రియాలు, 11 సార్లు చేయండి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు. కొందరు 12 సార్లు చేస్తారు బుద్ధిని కలుపుకొని, 16 సార్లు చేస్తారు విషయాలను కలుపు. ఏమైనా ఈ ప్రపంచంలో మనకు వేటితో సంబంధం ఉందో, మనం వేటితో కలిసి ఉన్నామో, వేటి వల్ల బతుకుతున్నామో, వాటిలో ఎలాంటి చెడు వస్తే మన సమాజం చెడిపోతుందో అలాంటి చెడు రాకుండా, రానివ్వకుండా మంచినే కలిగించి మమ్ములను, మా చుట్టూ సమాజాన్ని మంచిగా ఉంచండని చెప్పటం, మనకున్నవన్నీ వారికి అర్పించటం, మేము నీ వాళ్ళమేని మరొక్కసారి ప్రతిజ్ఞ చేయటం ప్రదక్షిణంలోని పరమార్థం. అది అపసవ్యం చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ అపసవ్యం కదా. అందువల్ల ప్రదక్షిణం అంటే సవ్యంగానే చేయాలి. కొన్ని పరిస్థితులలో పితృదేవతల కార్యక్రమాలు ఉన్నాయి. పితృదేవతల కార్యక్రమాల్లో కొన్ని అపసవ్యంగా చేయాలి, పరిసేచనాదులు కానీ మరొకటి కానీ. దానికి ఆ విధానంలో ఆ ప్రబల కారణం ఉంటుంది. అది ఇక్కడ అనుభవించదు. అయితే చేస్తే తప్ప అన్న ప్రశ్న విచారం మనకొద్దు. ఆ ప్రాంతం వాళ్ళు అలా, వాళ్ళ పూర్వాచారం ఉంది, అలా మేము చేసుకుంటున్నామండి. చేసుకుంటున్న వాళ్ళని తప్పుపట్టడం దీని ఉద్దేశం కాదు. కానీ ప్రదక్షిణం అంటే అర్థం ఏమిటి, అందులోని ఆంతర్యం ఏమిటి, ఇవి తెలుసుకొని ఆరాధించండి, అన్ని శుభాలు పొందండి.